ఈ అమ్మాయి సెయింట్ తెరీసా ఆశ్రమంలో పెరిగింది. 5 సంవత్సరాల ముందు ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. సార్, ఈ అమ్మాయికి పెళ్ళైన విషయం ఆశ్రమంలో ఎవరికీ తెలియదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె 2 నెలల క్రితం వచ్చి స్కాలర్షిప్ పేపర్లు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాంటాక్ట్ గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఎలాంటి క్లూ దొరకలేదు. ఏమైనా క్లూ దొరికితే మా స్టైల్ మీకు తెలుసు కదా, ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది. రైట్ సార్. వీడు ఎలాంటి వాడు? నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉంది. పాపం సార్, అతను అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు సార్. ఈ కాలంలో 100-200కి మటర్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఇతను మంచివాడు, లవ్ గివ్ అంటున్నావు, చెప్పలేం. నార్మల్గానే ఉంటాడు, సడన్గా ఉలిక్కి పడతాడు. ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. వీపు వెనకాల రక్తం వస్తుందేమో చూడు అంటాడు. నాకెందుకో వాడిని చూస్తే భయంగా ఉంది బాస్. వాడు పడే పాటలు చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. అయితే ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉందన్నారు, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. మీరేనా? అవును సార్. రండి చూద్దరు కానీ. ఎంత లేట్ ఏంటి? ఎవరో అమ్మాయి రేప్ కేసు. అవును సార్. ఓకే సార్, రండి రండి. నమస్తే సార్. ఎవరో కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మీ తాలూకా చూడండి. ఏమయ్యా జరగండి, మొత్తం క్లియర్ చేయండి. జరగాలి ఓకే. ఇంకా ఏంట్రా, అను కాదుగా? పద వెళ్దాం. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. తను కాదు కదరా, బాధపడకు. తినమ్మా. ప్రియా, ప్రియా, ప్రియా. నిత్య అనే చిన్న అమ్మాయికి మీరు తెలుసో తెలియకో చెడు చెయ్యొద్దన్నా చేశారు. ఆ అమ్మాయి ఆత్మ మీ మీద పగ తీర్చుకోవాలని గట్టి శపథం చేసింది. తెలిసిందా? ఇప్పటి వరకు జరిగింది, ఇకపై జరగబోయేది కూడా మొత్తం ఆమె ఆటనే. అంటే ఆ అమ్మాయి స్వాధీనంలోకి మిమ్మల్ని రప్పించుకోవడానికి ఆడుతున్న ఆట. ఆ దేవుణ్ణి చేతిలో పెట్టుకొని శాశ్వతంగా దానిని నేను బంధిస్తాను. కాల్చేయాలి, లేదంటే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో. అంతేకాదు మీ ఇంట్లో కాదు సార్, చావు మీద చావులే.